హాయ్! హలో! నమస్తే. అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని చెప్పేసి అనుకుంటున్నాం. లాస్ట్ టైము మనము చాలా మందికి సలహా ఏమిచ్చామంటే మంచి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి అందరూను. అందరికీ జాబులు రావు గదా! అని చెప్పేసంటే చాలామంది యూట్యూబ్ స్టార్ట్ చేశారు. అయితే "అనయ్య స్టార్ట్ చేసాం గానీ మాకు ఎటువంటి సక్సెస్ లేదు" అని చెప్పేసి నాకు పర్సనల్‌గా కామెంట్ అయితే చేయడం జరిగిందనమాట. సో, ఈ ఈ ఈ ఈ విషయం మీద కూడా ఒక వీడియో చేయండన్నా. ఎందుకంటే మేము మిమ్మల్ని ఫాలో అవుతున్నాం కాబట్టి అందరికీ గవర్నమెంట్ జాబ్స్ వస్తాయని లేదు. సో, మేము కూడా మా ప్రయత్నాలు చేస్తాం. ఒకసారి చెప్పండి అని జెప్పేసన్నారు. సో, ఈ 5 విషయాలు తెలియకుండా యూట్యూబ్ అనేది అసలు స్టార్ట్ చేయొద్దు. ఈ 5 విషయాలు తెలిసిన తర్వాత మాత్రమే యూట్యూబ్ అనేది స్టార్ట్ చేయాలి. హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేయాలనుకునేటప్పుడు ప్రతి ఒక్కరూ తప్పకుండా తెలుసుకోవాల్సినటువంటి ఒక 5 ప్రాముఖ్యమైనటువంటి విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. చాలామంది ఉత్సాహంగా ఛానల్ అనేది ప్రారంభిస్తారు స్టార్టింగ్‌లో. కానీ ఈ విషయాలు తెలియక కొన్ని నెలల్లోనే వీడియోలనేవి ఆపేస్తుంటారు. మీరు కూడా అటువంటి తప్పు చేసినట్లయితే ఒకసారి ఈ వీడియోను ఫస్ట్ నుంచి చివరి వరకు కూడా మీరు చూడండి. చాలా ఉపయోగపడుద్దనమాట. సో, లేట్ చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు మీరైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? ఫస్టు మనం ముందే ఒక టాపిక్ అనేది డిసైడ్ చేసుకోవాలి. నిర్ణయించుకోవాలంట. మొదట మనం వీడియో వ్లాగ్ చేస్తామా? కొంతమంది ఏం చేస్తారంటే మొదటి వీడియో వ్లాగ్ చేయటం, రెండో వీడియో జాబ్స్ కోసం చెప్పడం, మూడో వీడియో కుకింగ్ కోసం చెప్పడం, నాలుగో వీడియో కామెడీ చేయడం. ఇలా చేస్తే ప్రేక్షకులకి మన ఛానల్ ఏంటో కూడా అర్థం అవ్వదనమాట. ఇది ఎడ్యుకేషన్‌కి సంబంధించిన ఛానలా? లేకపోతే కుకింగ్‌కి సంబంధించిందా? వ్లాగింగ్‌కి సంబంధించిందా? అర్థం అవ్వదనమాట. సో, మీకు బాగా తెలిసినటువంటి ఎక్కువ రోజులు కంటెంట్ ఉండేటువంటి ఏదైనా ఒక టాపిక్‌ని ఫస్ట్ మనం ఎంచుకోవాలి. అటువంటి టాపిక్‌ని ఎంచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చేస్తున్నట్టు పోలీస్‌కి సంబంధించినటువంటి జాబ్సా? లేపోతే ఆల్ జాబ్స్‌కి సంబంధించిందా? లేకపోతే ఎడ్యుకేషన్‌కి సంబంధించిన ఛానెల్ చేస్తామా? వ్లాగ్స్ చేస్తామా? లేదా కుకింగ్ చేస్తామా? లేదా టెక్నాలజీ గురించి చెప్తున్నామా? అది డిసైడ్ అవ్వాలి ఫస్ట్ మనం. ఏదో ఒక టాపిక్‌ని మాత్రమే డిసైడ్ అవ్వాలి. ఒకే టాపిక్‌పై కంటెంట్ ఇస్తే ప్రేక్షకులు ఆహ్, మనల్ని ఫాలో చేస్తారన్నమాట. మనల్ని ఫాలో చేస్తారు, మనల్ని గుర్తుపెట్టుకుంటారు. ఈ ఛానల్ నుంచి ఇటువంటి ఇన్ఫర్మేషన్ వస్తుందని చెప్పేసి 10 మందికి చెప్పేయటానికి అవకాశం ఉంటది. ఇది ఫస్ట్. ఒకే టాపిక్‌పై అనేక వీడియోలు చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇక రెండోది థంబ్‌నెయిల్ అండ్ టైటిల్ అనేది వీడియోకి ప్రాణం లాంటిదనమాట. థంబ్‌నెయిల్ చూసిన వెంటనే అట్రాక్టివ్‌గా ఉండాలన్నమాట. థంబ్‌నెయిల్ అండ్ టైటిల్ కూడా చూసిన వెంటనే ఆకట్టుకోవాలి. ఏం చెప్పాడో ఇందులో అని చెప్పేసి అందరూ టచ్ చేయాలన్నమాట. మీ వీడియో ఎంత బాగా ఉన్నా, ఎంత నీట్‌గా తీసినా థంబ్‌నెయిల్ అనేది ఆకట్టుకోకపోతే చాలామంది దీన్ని క్లిక్ చేయరన్నమాట. సో, థంబ్‌నెయిల్‌లో తక్కువ పదాలు, పెద్ద అక్షరాలు, స్పష్టమైనటువంటి రంగులు, ఆసక్తి కలిగించే డిజైన్స్ ఉండాలి. అలాగే టైటిల్‌లో కూడా మీరు వీడియోలో ఉన్న విషయానికి సరిపోవాలన్నమాట. తప్పుడు టైటిల్ పెట్టకుండా, తప్పుదారి పట్టించే టైటిల్స్ ఎక్కువ కాలం అనేవి ఉపయోగపడవు. చాలామంది ఈ వీడియోలో మహేష్ బాబు ఏమన్నాడో తెలుసా? ఈ వీడియోలో సమంత ఏమన్నదో తెలుసా? ఈ వీడియోలో ఆహ్, జగన్ గురించి ఏం చెప్పారో తెలుసా? ఇలాగా రకరకాల చెప్తుంటారు. అవన్నీ కూడా తీరా వీడియోలోకెళ్ళి చూస్తే మ్యాటర్ వేరేగా ఉంటది. సో, అటువంటి తప్పుడు టైటిల్స్, తప్పుడు థంబ్‌నెయిల్స్ మనోభావాలు దెబ్బతీసేవి అటువంటివి చేయొద్దు మీరు. ఓకేనా? కన్సిస్టెన్సీ అనేది చాలా ముఖ్యం. మూడో పాయింట్ కన్సిస్టెన్సీ. ఒక వారం రోజులు వీడియోలు తీస్తారు, అప్‌లోడ్ చేస్తారు. తర్వాత 2 నెలలు వీడియోలు పెట్టకపోవడం. అలాగుంటే ఛానల్ ఎప్పటికి కూడా గ్రోత్ కాదు. వ్యూస్ అనేవి ఎప్పటికి రావు. మీకు సాధ్యమైనటువంటి షెడ్యూల్‌లో పెట్టుకోండి. మీకు సాధ్యమైతే షెడ్యూల్‌లో పెట్టుకొని ఉదాహరణకి వారానికి 2 లేదా 3 వీడియోస్. 1 వీక్‌కి ఒక 2 లేదా 3 వీడియోలు. ఆ షెడ్యూల్‌ను క్రమంగా తప్పకుండా పాటించాలి. ఈ వారంలో ఒక 3 వీడియోలు చేద్దాం. ఆదివారం ఒకటి, బుధవారం ఒకటి, ఆదివారం ఒకటి. లేదా వారానికి 2 వీడియోలే చేద్దాం. ఆదివారం టు ఆదివారం లేదా బుధవారం టు బుధవారం లేదా సోమవారం టు సోమవారం. ఇటువంటిది పెట్టుకోవాలన్నమాట. సో, కన్సిస్టెన్సీ అనేది చాలా ముఖ్యం. రెగ్యులర్‌గా మనం వ్యూస్ వచ్చినా రాకపోయినా ఒక కంటెంట్ పట్టుకొని వెళ్తే ఏదో ఒక రోజు ఒక వీడియో వైరల్ అవుతది. తర్వాత అన్ని వీడియోలు కూడా ఆల్మోస్ట్ మీ ఛానల్‌కి గ్రోత్ అనేది వస్తది. సక్సెస్ అనేది ఈరోజు మొక్క పాతేసి రేపు కాయలు కోసేద్దామంటే అవేది కాదు. సో, ప్రయత్నించాలి. నేను అందుకనే జనరల్ టాపిక్‌గే చెప్తాను ఈ వీడియో మీకు. యూట్యూబ్ ఎస్‌సిఓ గురించి తెలుసుకోవాలి. వీడియో అప్‌లోడ్ చేయడం మాత్రం సరిపోదు. చాలామంది మంచి వీడియో చేస్తారు, మంచి థంబ్‌నెయిల్ ఇస్తారు, మంచి టైటిల్ ఇస్తారు. కానీ అప్‌లోడ్ చేసి వదిలేస్తారు. దాన్ని ఏం చేస్తారో సరైనటువంటి టైటిల్ ఇవ్వకపోవడం, సరైనటువంటి డిస్క్రిప్షన్ ఇవ్వకపోవడం, సరైనటువంటి కీవర్డ్స్ అనేవి ఇవ్వకపోవడం, హ్యాష్ ట్యాగ్స్ కూడా
ఇవ్వాలన్నమాట. యాక్సెంట్ వాడాలి. ప్రేక్షకులు ఏ పదాలను వెతుకుతున్నారో తెలుసుకొని వాటికి తగ్గట్టు వీడియోలు తయారు చేస్తే వీడియో ఎక్కువగా రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంటది. ఎక్కువ మందికి ఎక్కువగా రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంటది. సో, సబ్స్క్రైబర్స్ కూడా వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటదనమాట. అదనమాట. ఇక లాస్ట్ పాయింట్ ఏంటంటే డబ్బు కోసం కాదు గానీ, ప్రేక్షకులకు ఉపయోగపడే కంటెంటు ఇవ్వాలన్నమాట. డబ్బుల కోసం కాదు. చాలామంది ఆళ్ళు లక్షలు సంపాదించారు, వీళ్ళు లక్షలు సంపాదించారు, మాకు రాలేదేంటని చెప్పేసి మనీ కోసం కాకుండా, ఒక మంచి కంటెంట్ గాక ప్రేక్షకులను ఆకట్టుకునేటువంటి కంటెంట్ గాక మీరిచ్చినట్లయితే మెల్లమెల్లగా మీకు గ్రోత్ అనేది వస్తది. సో, చాలామంది మొదటి రోజు నుంచే ఎప్పుడు డబ్బొస్తుందని ఆలోచిస్తుంటారు ఫైనాన్షియల్‌గా. కానీ యూట్యూబ్‌లో నిలబడేది ప్రేక్షకులకు ఉపయోగపడే కంటెంట్ ఇచ్చేవాళ్ళు మాత్రమే. ముందుగా ప్రేక్షకుల నమ్మకాన్ని సంపాదించాలి. తర్వాత వ్యూస్ గాని, సబ్స్క్రైబర్స్ గాని, మానిటైజేషన్ సహజంగానే రావడం జరుగుతది. ఓకేనా? కాబట్టి యూట్యూబ్ ప్రారంభించే ముందు ఈ 5 విషయాలు తప్పకుండా గుర్తుంచుకోవాలి. సరైన కంటెంట్ ఎంచుకోవాలి. సరైన థంబ్‌నెయిల్ అండ్ టైటిల్ ఇవ్వాలి. రెగ్యులర్‌గా వీడియోలనేవి అప్‌లోడ్ చేయాలి. వారానికి ఒక 3 అట్‌లీస్ట్ లేదన్నా ఒక 3 వీడియోలనేవి రెగ్యులర్‌గా వీడియో అప్‌లోడ్ చేసుకోవాలి. ఎస్‌ఈఓ నేర్చుకొని ఎస్‌ఈఓ చేయాలి. డబ్బు కంటే ప్రేక్షకులు విలువైన కంటెంట్ ఇవ్వండి. ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తదనమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో గాక మీకు ఉపయోగపడితే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. ఇటువంటి మరిన్ని టిప్స్ కావాలి అంటే, ఇంకా దేని గురించి కావాలో మీరు అడిగితే ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి కంటెంట్ కూడా నేను మీకు అందిస్తాను. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా పేరు గురించి కానీ, మనీ గురించి కానీ ఆలోచించట్లేదు. ఖచ్చితంగా అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతి వ్యక్తి ఇన్కమ్‌ను జనరేట్ చేయాలండి. ఏదో విధంగా డబ్బును సంపాదించడం నేర్చుకోవాలి. సో, ఆ విధంగా ఎవరు ఖాళీగా ఉండొద్దు. ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉంటున్నాయి ప్రెజెంట్. ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉంటున్నాయి. కావాల్సినంత నెట్ ఉంటుంది. ప్రతి ఒక్కరు నాకు తెలిసి ఒక్కొక్క యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఉన్నారు. సో, ఇక్కడ మీకు కొన్ని తెలియకపోవడం వల్ల మీరు చేస్తున్నారన్నమాట. మీరు వ్లాగ్సే చేయాలనుకుంటున్నారనుకో రెగ్యులర్‌గా వ్లాగ్సే చేయండి. లేదా ట్రావెల్ చేయాలనుకుంటున్నారనుకో ట్రావెల్ చేయండి. టూర్స్ చేయాలనుకుంటున్నారనుకో టూర్స్ చేయండి. కుకింగ్ చేయాలనుకుంటున్నారనుకో రెగ్యులర్‌గా కుకింగ్ చేయండి. అట్రాక్టివ్‌గా చేయండి. లేదు ఎడ్యుకేషన్ ఛానల్ చేద్దాం అనుకుంటున్నారా? అది చేయండి. లేదా ఇన్ఫర్మేషన్ ఛానల్ చేద్దాం అనుకుంటున్నారా? అది చేయండి. ఏది చేసినా గానీ మీలో కన్సిస్టెన్సీ అనేది అవసరం. ఓర్పు అవసరం. రెగ్యులర్‌గా వీడియోలు చేయడం అవసరం. అర్థమైందా? ఓకే. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు చాలా బాగా ఉపయోగపడుతదని నేనైతే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.